అశోకవనం అనే అరణ్యంలో ఒక కాకి ఒక మైనా ఉండేవి. అవి రెండు మంచి మిత్రులైనప్పటికీ కాకి మైనాని చాలా చులకనగా చూసేది. చాలా పొగరుగా మాట్లాడేది. కానీ మైనా మాత్రం కాకిని తన మిత్రుల్లాగానే భావించేది. ఒకరోజు ఆ అడవిలోకి ఒక వేటగాడు వస్తాడు. అక్కడ ఉన్న పక్షులను చూసి వాటిని ఎలా అయినా పట్టుకోవాలని ఒక వలను సిద్ధం చేస్తాడు. ఆ వల మీద కొన్ని గింజలను చల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆహారం కోసం వెళ్తున్న కాకి మైనా ఆ గింజల్ని చూస్తాయి. కాకి వెంటనే ఆ గింజల దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ మైనాకు మాత్రం ఆ గింజలను చూడంగానే అనుమానం వస్తుంది. అరే ఏంటిది, ఈ అడవిలో ఇలాంటి గింజల్ని ఎప్పుడు చూడలేదే, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి అని అనుకుని కాకికి అక్కడ ఏదో ప్రమాదం ఉందని, అక్కడ ఉండడం మంచిది కాదని చెప్తుంది. కానీ కాకి మైనా మాటలు ఏమాత్రం పట్టించుకోదు. ఇంకా చేసేదేమీ లేక మైనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో కాకి ఆ వేటగాడి వలలో చిక్కుకుని పోతుంది. కాకిని అలా చూసిన మైనా తనని ఎలా అయినా కాపాడాలని తన స్నేహితుడైన పాము దగ్గరకు సాయం కోసం వెళ్తుంది. జరిగిందంతా పాముకు వివరించి కాకిని కాపాడడానికి ఎలా అయినా సాయం చేయమని అడుగుతుంది. దానికి పాము కూడా సరే అని ఇద్దరు కలిసి ఆ వేటగాడి దగ్గరికి వెళ్తారు. ఇంతలో ఆ వేటగాడు కాకిని వలలో బంధించి తనతో పాటు తీసుకువెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న వేటగాడిని పాము అడ్డగించి బాగా భయపెడుతుంది. పామును చూడంగానే భయపడిన వేటగాడు కాకిని అక్కడే వదిలేసి పరుగులు పెడతాడు. మైనా వెంటనే వెళ్ళి కాకిని ఆ వలలో నుంచి విడిపించేస్తుంది. తన తప్పు తెలుసుకున్న కాకి మైనాకు క్షమాపణలు చెప్పి తనను కాపాడడానికి సాయం చేసిన పాముకు కూడా ధన్యవాదాలు తెలుపుతుంది.